అంటే మీరు చెప్పే సామాజిక తెలంగాణ అనే కాన్సెప్ట్కి అంటే పార్టీకి నాయకత్వం వహించే వాళ్ళు కూడా బలహీన వర్గాలే ఉండాలనేటువంటిగా మా రమణ గారు పార్టీ అధ్యక్షుడు పద్మశాలే కదా, బీసీఏ కదా, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కదా. పొద్దున ఎవరైనా కూడా తెలంగాణ యూనిట్కి బలహీన వర్గాల వ్యక్తే నాయకత్వం వహించాలనే విక్రమ్ గారు మొన్న సీఎం అభ్యర్థినే ప్రకటించినాం కదండి, ఆర్ కృష్ణయ్య గారిని 100 సీట్లు ఇచ్చినాం కదండి. రాజ్యాధికారం కావాలి, మాకు 50% రిజర్వేషన్ కావాలని గోడల మీద ఎన్నో రోజుల నుంచి రాసుకుంటున్నాం బీసీలం. కానీ రాజ్యాంగ పరంగా అమలు కాకపోయినా కానీ పార్టీ పరంగా మేము చేసి చూపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 100 సీట్లు ఇచ్చిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో. 100 సీట్లలో సరే దురదృష్టం మేము కొంతమందిని గెలిపించుకోలేకపోవచ్చు, సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించిన ఆర్ కృష్ణయ్య గారు గెలవచ్చు. కానీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం బీసీలతో పాటు బలహీన వర్గాలకి 100 సీట్లు ఇస్తామని చెప్పి ప్రకటించి 100 సీట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశాంది. మొన్న 100 సీట్లు ఇచ్చారు. 100 సీట్లు ఇచ్చినాం ఉమ్మడి రాష్ట్రంలో. 294లో 100 సీట్లు ఇచ్చినాం. అంటే తెలంగాణ ఆంధ్ర కలుపుకొని అంటారా? అప్పుడు మేనిఫెస్టో అదే కదా. కానీ అంటే రెండు అంటే ఇక్కడ ఉన్నాయి 119 అయితే 100 సీట్లు ఇవ్వలేం కదండి. 294 సీట్లు ఇచ్చారా మీరు? 33% ఇచ్చారా? 33%. కానీ అక్కడ ఇవ్వలేదు, ఆంధ్రాలో ఇవ్వలేదు. ఇక్కడ బహుశా నేను అనుకోవటం ఎక్కువ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారేమో. కానీ అంటే ఆంధ్రాలో 33% ఎక్కువ తక్కువ అనేది కాదు. 294లో 100 సీట్లను కేటాయిస్తామని చెప్పినాం. 100 సీట్లకు బీసీలను కేటాయించినాం. అదే క్రమంలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా కేటాయించినాం, ప్రకటించినాం. ఆల్రెడీ ఇప్పుడు మా రమణ గారు 3వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 3వ అధ్యక్షుడిగా ఎన్నికైనా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని నియమించారు కానీ వేరే వాళ్ళని అయితే నియమించలేదు కదా. రేపు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీ శ్రేయస్సు దిశగా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చర్చ జరుగుతుంది. కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం, నాయకత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే సమిష్టి నిర్ణయాలు ఉంటాయి తప్ప ఏకపక్షంగా ఎవరో చేసి ఇంకో వీళ్ళని వాడుకోండి అంటే కాంగ్రెస్ మాదిరిగానో ఇంకో పార్టీ దొరల పార్టీ టీఆర్ఎస్ మాదిరిగానో మా పార్టీ ఉండదు. అంతర్గత ప్రజాస్వామ్యం మాకుంది, మా అభిప్రాయాలకు విలువ ఉంది. మా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే ఏ నాయకత్వమైనా తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. 2019లో కూడా వరకు రమణ గారి నాయకత్వంలోనే తెలుగుదేశం ముందుకెళ్తుంది. ఎన్నికలు కూడా రమణ గారి నాయకత్వంలోనే జరుగుతాయి, దాంట్లో అనుమానం అవసరం లేదు. మాది ఒక సిస్టమ్. అంటే మీరు దేశంలో మొత్తం ఏ రాజకీయ పార్టీని చూసినా కానీ ఎన్నికల నియమావళి ప్రకారం జరిగే ప్రక్రియ ఏదైనా ఉంది అని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే. ఎలక్షన్ సిస్టమ్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కానివ్వండి, గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టుకుని రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దానికి నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి మేము జనరల్ బాడీని మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి ఇస్తూ ఉంటాం. ఈ మొన్నటి వరకు టీఆర్ఎస్కి పార్టీ నిర్మాణం లేదు, రాష్ట్ర కమిటీ ఇంతవరకు ఇవ్వలేదు మొన్నటి వరకు.